Naturals Family Salon and Spa లో మేల్స్ హెయిర్ కట్, హెయిర్ కలర్, పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్స్, గ్రూమ్ మేకప్స్ కోసం Naturals Family and Salon and Spa, come on to Bus Stand Road. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఈరోజు ఆల్4సి టెక్నో స్కూల్లో సిబిఎస్ఈ క్లస్టర్ 7th ఖోఖో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు తెలంగాణ అండ్ ఏపీ. ఓన్లీ సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రమే, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ కి మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. దగ్గర 70 బ్యాచెస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ 3 days అకామిడేషన్ అదంతా కూడా మన ఆల్4స్ ఈ టెక్నో స్కూల్లోనే ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఓన్లీ స్టడీనే కాదు, క్రీడలు కూడా ఉంటేనే, ఇప్పటి నుంచి వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే స్టూడెంట్స్ ఇంకా బాగా హైగా ఉండగలుగుతారు. సో ఈ కాన్సెప్ట్ ఆల్4స్ ఎప్పుడు ముందుంటుంది. సో గతంలో కూడా మనం చూసుకోవచ్చు, టేబుల్ టెన్నిస్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడనే చాలా కాంపిటీషన్స్, ఎందుకంటే వీళ్ళకి అకామిడేషన్ ఉంది, క్యాంపస్ కూడా చాలా పెద్దది. సో అన్ని క్రీడలకి ఇక్కడ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఈ ఇయర్ కూడా ఇప్పుడు చూసుకుంటే సిబిఎస్ఈ క్లస్టర్ 7th ఖోఖో కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. సో చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా మంది రావడం జరిగింది. సో ఈరోజు ఆల్4సి టెక్నో స్కూల్లో సిబిఎస్ఈ క్లస్టర్ 7th ఖోఖో కాంపిటీషన్స్ ఇక్కడ ఉన్నాయి, ఏపీ అండ్ తెలంగాణ. సో అండర్ 14th, 17th to 19th కాంపిటీషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఆల్4స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సో నమస్తే. నమస్తే. అసలు ఏం జరుగుతున్నాయి, ఎప్పటి వరకు ఉంటాయి? సో ఇది 4 రోజుల పాటు నిన్న అందరు కూడా వచ్చి ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నారు. ఈ రోజు నుంచి మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 72 టీంలు ఓవరాల్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రమే, ఇందులో ప్రైవేట్, గవర్నమెంట్. ఇది క్లస్టర్ గేమ్స్ ఇక్కడ. ఆ తర్వాత రీజనల్ సెలెక్ట్ అవుతుంటారు, దాని నుంచి నేషనల్కి సెలెక్ట్ అవుతుంటారు. మనం ఖోఖో అండర్ 14, అండర్ 17, అండర్ 19 గేమ్ మనకు రావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం సిబిఎస్ఈ కూడా ఒక్కొక్క స్కూల్కు కొన్ని మేము అడిగినప్పుడు వాళ్ళు మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని బట్టి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం టేబుల్ టెన్నిస్ ఆర్గనైజ్ చేసాం, చాలా చక్కగా ఆర్గనైజ్ చేసాం. ఈసారి ఏమో ఖోఖో వచ్చింది, అయినా పర్లేదు. 800 మంది ప్లేయర్స్ వివిధ స్కూల్స్ నుంచి వచ్చారు. అందరికీ చక్కగా మాకున్న బిల్డింగ్స్లో 5 బిల్డింగ్స్లో అకామిడేషన్ ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా మంచి ఫుడ్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాం. ముఖ్యంగా మరి స్కూల్ పిల్లలకి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇవాళ ఓన్లీ చదువు, మార్కులు, ఏ రకంగా హయ్యర్ స్టడీస్ అన్న దానిలో ఉన్నారు. బట్ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఈ స్థాయిలో ఉంటేనే మాత్రమే వాళ్ళు ఏమైనా చదువులో కూడా రాణించగలరు. ఆల్4స్ అయితే బలంగా నమ్ముతుంది. అందుకే మేము ఆల్మోస్ట్ ఈ 20 సంవత్సరాల్లో సుమారుగా నేను చాలా గేమ్స్కి మనం ఆతిథ్యం ఇచ్చాం. ఇదే ప్రాంగణంలో ఖోఖో నేషనల్స్ కూడా ఆర్గనైజ్ చేశాము. గతంలో ఫెన్సింగ్ ఆర్గనైజ్ చేశాను, జూడో ఆర్గనైజ్ చేశాము. ఇలా చాలా గేమ్స్ మనం ఆతిథ్యం ఇచ్చాము. ఎందుకంటే ఆల్4స్ బలంగా నమ్ముతుంది, చదువుతో పాటుగా క్రీడలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు ఇంకా బాగా రాణించగలరు అని చెప్పేసి ఈరోజు ముఖ్య అతిథిగా మరి చొప్పదండి శాసనసభ్యులు అన్నగారు, మేడిపల్లి సత్యమన్న గారు రావడం జరిగింది. అలాగే అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ గారు, అలాగే మరి ఇక్కడ మన ట్రైనీ కలెక్టర్ హరిప్రసాద్ గారు రావడం జరిగింది. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లేయర్లందరూ కూడా చక్కగా దీన్ని ఉపయోగించుకొని మరి 3 రోజులు మరి ఒక స్పోర్టివ్ మేనర్లో అందరు ఆడాలని చెప్పేసి కోరుకుంటూ కరీంనగర్కి మరి ఒక వర్ణ తెచ్చే విధంగా మేము గేమ్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. మరి కరీంనగర్లో ముఖ్యంగా స్పోర్ట్స్ అంటే చాలు ఆల్4స్ గుర్తుకొస్తుంది. అది హెచ్జిఎఫ్ కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు. ప్రతిసారి ఎవరు ఏది అడిగినా మేము కాదనకుండా అన్ని ఆర్గనైజ్ చేసి ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మరి క్రీడాభిమానులకు అండగా ఆల్4స్ ఉంటుందని చెప్తాం. సో చాలా మంది పిల్లల పేరెంట్స్ కూడా వచ్చారు, ఎందుకంటే సిబిఎస్ఈ క్లస్టర్ 7th ఖోఖో కాంపిటీషన్స్ కదా. వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో విందాం. సార్ నమస్తే. నమస్తే. వాట్స్ యువర్ నేమ్? మానస్. మానస్. మీ స్టూడెంట్స్, మీ పిల్లలు ఉన్నారు ఇక్కడ? Yes, my kid is from Hyderabad, from Sister Nivedita. So the group of people are coming. So just encourage to enter the school. Being a parents, you come here. ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? Really good feeling, and it's really required for the kids. Apart from like study, they require some activities, kind of sports. So it's always better for their future, all these things. సో వీళ్ళు చూడొచ్చు, విజయవాడ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి సార్? విజయవాడ ఎక్కడి నుంచి? విజయవాడ గాంధీనగర్ చిట్టూరు హై స్కూల్. ఓకే, ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీరు? అండర్ 17 టీమ్ విల్ బికమ్ 10 members participation in the school. ఎలా ఉందండి కాంబినేషన్స్ గాని? Yes, good ma'am, everything is good. Yes. ఓకే, స్టూడెంట్స్ మాట్లాడతారా? కమ్. వాట్స్ యువర్ నేమ్? జాహ్నవి. జాహ్నవి. విన్ అవుతారా?
పక్క మాది గట్టిగా చెప్పండి, అందరు చెప్పండి. ఓ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు వీళ్ళైతే. విజయవాడ నుంచి వచ్చారు ఈ టీం మొత్తం కూడా చూడొచ్చు. సో మొత్తానికి చాలా సందడిగా ఉంది ఆల్ఫోర్ స్కూల్లో. అకామిడేషన్ కూడా చాలా బాగుంది అంటూ కూడా అందరు చెప్తున్నారు. సో చాలా మంది వచ్చారు. ఇక్కడ 2 స్టేట్స్ కండక్ట్ చేస్తున్నారు కదా, ఏపీ అండ్ తెలంగాణ. సో మన ఎన్టీపీసీ సెంట్రల్ స్కూల్ నుంచి వచ్చారు, కోచ్ ఉన్నారు. సో సార్ నమస్తే. మీ నమస్తే పేరు? మేడం. శ్యామ్ ప్రసాద్. శ్యామ్ ప్రసాద్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 మ్యాచెస్ అయిపోయినాయి, కానీ అట్మాస్ఫియర్ కానీ ఫుడ్ కానీ అంతా మంచిగా ఉంది ఇక్కడ. అకామిడేషన్ అంతా మంచిగా ఉంది ఇక్కడ. ఎంతమంది వచ్చారండి మన పిల్లలు? మన పిల్లల నుంచి ఖోఖో టీం 14 అండర్-14 కేటగిరీలో గర్ల్స్ వచ్చారు. 12 మెంబర్స్ వచ్చారు. వీళ్ళేనా? వీళ్ళే. ఓ హాయ్, వాట్స్ యువర్ నేమ్? లేఖనశ్రీ లేఖనశ్రీ లేఖనశ్రీ. పార్టిసిపేట్ చేస్తున్నావా? ఓకే, మరి విన్ అవుతావా? షూర్ పక్కా. ఓ థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి రీజనల్కి వెళ్తారు, అక్కడ నుంచి నేషనల్కి కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇక్కడ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి. సో చాలా ఒక్క బ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సపోర్టర్స్ వచ్చారు, కోచెస్ ఉన్నారు. సో మొత్తం సందడిగా ఉంది ఆల్ఫోర్ సి టెక్నో స్కూల్. మొత్తానికి ఇది ఆల్ఫోర్ సి టెక్నో స్కూల్లో సిబిఎస్ఈ క్లస్టర్ 7th ఖోఖో కాంపిటీషన్స్. కెమెరా పర్సన్ ప్రేమ్తో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.